హనుమకొండ జిల్లా కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నట్లుగా సభా వేదికపైనే మాటల యుద్ధం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ ఇళ్లను కేసీఆర్ హయాంలోనే నిర్మించారని స్పష్టం చేశారు. మరోవైపు గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు బయటకు పంపించారు. సభా వేదికపైనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి వాగ్వాదానికి దిగడంతో కార్యక్రమం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. బరువైన పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నదే ఈనాడు కమలాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఆనాడు ప్రారంభించిన ఈనాడు పూర్తి చేసుకొని ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఇంకా అందులో కొన్ని పనులు మిగిలిన్నాయి. మేము ఫలానా కేసీఆర్ కట్టిన వాడు మేము వాటిని ముట్టుకోమనేటువంటి విధానం లేకుండా ప్రజాస్వామ్యంలో అప్పుడు ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అనుకుంటే ఆ వీళ్ళ నాయకులు ఫౌండేషన్ నాయకులుగా మీరు అనుకుంటలేమో మేము కేసీఆర్ ఈరోజు తప్పకుండా శాసనసభ్యులు ఉన్నట్టుగా ఈనాడు కమలాపూర్